సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దివ్యాంగులు ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట గత 135 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో రిలే దీక్షకు వారు పూనుకున్నారు. తక్షణమే దివ్యాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు ఇబ్రాన్ డిమాండ్ చేశారు. ఒకవేళ స్పందించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని కూడా, తమ హక్కులు సాధించుకుంటామని వారు హెచ్చరించారు. కలెక్టర్ ఆఫీస్ ఎదుట వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయమని గత 135వ రోజుకి మా ధర్నా అనేది చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మా రిలే దీక్షలు మొదలైనాయి. మరి రాబోయే రోజుల్లో వికలాంగుల కాలనీ వెంటనే ఏర్పాటు చేయకుంటే అమరణ దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా అయితే కల్వకుంట్ల కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నారు అమరణ దీక్ష చేసి, అదేవిధంగా వికలాంగులు కూడా అమరణ దీక్ష చేసి